ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, కోచింగ్కి అంటే మన కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మీరు పేరు చెప్పిన రామయ్య గారు కానీ, కృష్ణమూర్తి కానీ, డెల్టా కానీ, ఇవన్నీ అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2012 ఇన్ నల్లకుంట, ఫీజ్ ఆన్ అన్ యావరేజ్ వాజ్ 40-50,000. ఇప్పుడు డే స్కాలర్స్కి ఫీ అయితే దాంట్లో 10%, 15% పే చేయకపోయేవాళ్ళు. ఈ డే స్కాలర్స్కి ఇప్పుడు 2 లక్షలు, హాస్టల్కి 3 లక్షలు అంటున్నారు కదా. దట్ యూ హ్యావ్ సీన్ ద న్యూస్ రైట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పోయి చూస్తున్నది కానీ, లేకపోతే ఉమెన్ కమిషన్ వాళ్ళు చూస్తున్నారు. వాట్ ఐ మీన్ బై రెగ్యులేషన్ రోహన్ సార్, 30కి ఉంది కదా, రెగ్యులేషన్ కావాలి. యూ కాంట్ స్టాప్ ద థింగ్ బట్ యూ నీడ్ టు రెగ్యులేట్. అయితే ఈ రెగ్యులేషన్ కోసం కమిటీలు వేస్తారు, అన్ని వేస్తారు, మళ్ళీ అవి సైలెంట్గా పడుకుంటాయి. ఇది క్వశ్చన్ చేయాల్సింది ఎవరు సార్? పేరెంట్సేనా? పేరెంట్సే అడగాలి కదా. పేరెంట్స్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. నా ఉద్దేశంలో ప్రెషర్ గ్రూప్స్ రావాలి. ఇంక్లూడ్స్ టీచర్స్, సీరియస్ టీచర్స్, అండ్ ఆఫ్ కోర్స్ అవి మళ్ళీ బ్లాక్ మెయిలర్స్గా అయితే కష్టము. ఇప్పుడు టీచర్సే పాపం బతుకు తెరువు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు టీచర్ లెక్చరర్స్ ఫోరం అని, టీచర్స్ ఫోరం అని చాలా ఉన్నాయి మన దగ్గర. అన్ని వైపు నుంచి రావాలి. జీతంలోనే పేరెంట్స్ వైపు నుంచి రావాలా, టీచర్స్ వైపు నుంచి రావాలా.